సో, మనం ఈరోజు చూసే ఎపిసోడ్ వచ్చేసి మర్జ్ ఇంటర్నల్స్. డెల్టా డెమోలో మర్జ్ ఇంటర్నల్స్ దేనికి అంటే 2 టేబుల్స్ తీసుకొని ఒక దాంట్లో మర్జ్ ఇంటూ ఇంకో దాంట్లో అప్డేట్ ఇన్సర్ట్ చేసి రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి, ఎటామిసిటీ ఎట్లా మెయింటైన్ చేస్తాము, కమిట్ ఆల్ ఆర్ నథింగ్ అనేది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అనేది చూద్దాం. ఒకవేళ దీనికి రాకముందు మీరు డెల్టా డెమో ఎపిసోడ్స్ కనుక చూడకుండా ఉంటే ఇదే ప్లేలిస్ట్ లో ప్రీవియస్ వీడియోస్ చూడండి వెళ్ళి డెల్టా డెమోలో. అండ్ ఒక స్లైడ్ లోకి తీసుకెళ్లి హై లెవెల్ గా ఈ నోట్బుక్ రన్ చేయకముందు ఆ స్లైడ్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు మర్జ్ ఇంటర్నల్స్ చేస్తే వర్సెస్ లైక్ డేట్స్ అని ఇన్సర్ట్ చేస్తే మెటాడేటా డెల్టా లాగింగ్ ఎట్లా చేసుకుంటుంది మర్జ్ కి వర్సెస్ అప్డేట్ ఆర్ డిలీట్స్ చేస్తే అనేది చూద్దాం. సో ఈ స్లైడ్ లో మనము శాంపుల్ డేటా ఎంప్లాయీస్ మీద ఒక అప్డేట్ అంటే 2 అప్డేట్స్ డిఫరెంట్ ఎంప్లాయీ నంబర్స్ పైన అండ్ ఒక డిలీట్ సేమ్ ఎంప్లాయీస్ EP14 అనే టేబుల్ పైన ఈ 2 అప్డేట్స్ ఒక డిలీట్ అండ్ ఫ్రెష్ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే డెల్టా లాగింగ్ లో ఏమవుతుంది అనేది చూస్తాం. అండ్ నేను కొంచెం జూమ్ చేస్తా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాన్యువల్ అప్డేట్ అండ్ డిలీట్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మర్జ్. సో మర్జ్ ఇంటూ అని చెప్పేసి మనం UDI అని ఎందుకు పెట్టుకుంటామంటే బేసికలీ యూ ఉన్నాయి అప్డేట్స్, డి ఇస్ డిలీట్, ఐ ఇస్ ఇన్సర్ట్ అనమాట. సో డెల్టా లాగింగ్ లో ఎట్లా ఉంటది, సో దీనివల్ల ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి సింప్లిఫైడ్ ఉంటది అనమాట. నోట్బుక్ లో క్లియర్ గా చూద్దాం. ఈ అప్డేట్స్ ఆపరేషన్ యూ ఉంటే అప్డేట్, డి ఉంటే డిలీట్, ఐ ఉంటే ఇన్సర్ట్ అని వేర్ సోర్స్ డేటా ఎంప్లాయీ నంబర్ మ్యాచింగ్ విత్ టార్గెట్స్ ఎంప్లాయీ నంబర్ అని చూసుకొని ఎట్లా చేస్తాం. సోర్స్ వచ్చేసి ఒక ఫైల్ ఆర్ వాట్ ఎవర్ అండ్ టార్గెట్ వచ్చేసి ఇది అనుకుంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, మర్జ్ చేస్తే ఈ లాగింగ్ ఎందుకు చేంజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇక్కడ ఎందుకు తక్కువ లాగ్స్ ఉంటాయి అని హై లెవెల్లో చెప్పాలి. నోట్బుక్ లోకి వెళ్ళక ముందు అని అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి డిలీట్స్ ఒక సపరేట్ ట్రాన్సాక్షన్, అప్డేట్స్ ఒక సపరేట్ ట్రాన్సాక్షన్, అంటే వేరే వేరే రికార్డ్స్ కి కాబట్టి వేరే కమిట్స్ అవుతాయి, ఇన్సర్ట్ ఒకటి. సో ఈ 4 కలిపి వస్తేనే ఒక మీనింగ్ చేస్తుంది బిజినెస్ రిపోర్ట్స్ లో అనుకుంటే 2 ట్రాన్సాక్షన్స్ తర్వాత జాబ్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ 1-2 days తీసుకుంటున్నాయి ఫిక్స్ అవడానికంటే అప్పుడు ఈ వచ్చిన డేటా మీనింగ్ లెస్ అయిపోతుంది అండ్ లాగ్స్ క్రియేట్ అవుతాయి. వీటికి లాగ్స్ క్రియేట్ కావు. మీనింగ్ లెస్ డేటా అక్కడ కూర్చునే బదులు ఆర్ డిలీట్ అయిపోయిన రికార్డ్ వెళ్ళిపోయింది, డిలీట్ జరిగినాక ఇంకొక యాక్షన్ జరగాలి, ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, అది జరగకుండా డిలీట్ అయినది బ్యాక్ రాదు. సో ఇట్లా హాఫ్ కమిట్స్ మల్టిపుల్ వర్జనింగ్ ఉండే ప్రాబ్లమ్స్ కంటే ఈదర్ డూ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ ట్రాన్సాక్షన్ లైక్ డూ కమిట్ ఆర్ ఇక్కడ జరిగితే అప్డేట్ డిలీట్స్ ఇన్సర్ట్ అన్ని ఒకే సింగిల్ సెట్ లాగా జరుగుతాయి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే టోటల్ చేంజెస్ కనిపిస్తాయి, లేకపోతే ప్రీవియస్ వర్జన్ కి స్టిక్ ఉంటుంది. హాఫ్ లో ఫెయిల్ అవుతుంది మొత్తం అండు టోటల్ ట్రాన్సాక్షన్స్. సో దీన్ని మనం నోట్బుక్ రన్ చేసి చూద్దాం చేంజెస్ ఎట్లా వస్తాయని. నేను ఏం చేస్తా అంటే ఈ లెఫ్ట్ సైడ్ దానికి ఒక సెపరేట్ టేబుల్, రైట్ సైడ్ ఎగ్జాంపుల్ ఒక సెపరేట్ టేబుల్ తీసుకుని రెండింటికి లాగింగ్ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది, వేరే ఫైల్స్లలో ఎట్లా డిఫరెన్సెస్ ఉంటాయి చూద్దాం. సో ఇప్పుడు నోట్బుక్ లోకి వచ్చి ఇవి రన్ చేసి చూద్దాం. సో ఇవి ప్రీ రిక్విజిట్స్ అంతా ఏం లేదు, ఆల్రెడీ ఫైల్స్ ఉంటే తీసేయమని యాజ్ యూజువల్. సో మనము ఈ మాన్యువల్ పాత్ మర్జ్ పాత్ అని ఉంది కదా, ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ 15 మాన్యువల్, ఎంప్లాయీస్ 15 మర్జ్ అని. అండ్ డేటా వచ్చేసి ఈ శాంపుల్ డేటా రెండిట్లో సేమ్ డేటా. సో అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బేస్ లైన్ రోస్ వచ్చేసి ఈ 5 రికార్డ్స్ ఉన్నాయి. అదే సేమ్ బేస్ లైన్ రోస్ మీద మాన్యువల్ పాత్ మర్జ్ పాత్ అని ఉంది కదా, మాన్యువల్ పాత్ మర్జ్ పాత్ ఈ 2 సెపరేట్ టేబుల్స్ అనమాట. సో ఈ క్వెరీ ఇట్ ర్యాన్. సో వెళ్ళి చూద్దాం. సో EP15 మాన్యువల్, 1 JSON ఫైల్, 1 Parquet ఫైల్. EP15 మర్జ్ సేమ్ థింగ్, న్యూ టేబుల్ న్యూ ఇన్సర్ట్ కాబట్టి సేమ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ యాక్షన్స్ కి మారిపోతూ ఉంటాయి. సో వెరిఫై బోత్ టేబుల్ స్టార్ట్ ఐడెంటికల్. ఇది నేను స్లైడ్ లో చెప్పిన ఎగ్జాంపుల్స్ చేస్తాం మనము. క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంపరరీ వ్యూ, అది ఈ సెషన్ కి పనిచేస్తుంది. ఈ వ్యూ అక్కడ కనిపించదు. సో శాంపుల్ గా మనము యూ అని పెట్టిన వాల్యూస్ మారినట్టు అప్డేట్ జరగడానికి, డి అని పెడితే 5th రికార్డ్ డిలీట్ అవ్వాలని, ఈ 2 న్యూగా యాడ్ కావాలి. సో మనం వ్యూ క్రియేట్ అయిపోయింది. వ్యూలో ఏముందో సెలెక్ట్ చేసి చూద్దాం. ఓకే, సెలెక్ట్ అయింది. సో ఇక్కడ EP15 మాన్యువల్, EP15 మాన్యువల్ మీద 2 మాన్యువల్ అప్డేట్స్ చేసి చూద్దాం. ఓకే, అప్డేట్స్ జరిగినాయి. డిలీట్ ఫ్రమ్ ద సేమ్ మాన్యువల్ టేబుల్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 5.
ఓకే. ఇది ఇన్సర్ట్ 2 న్యూ ఎంప్లాయీస్. ఓకే. సో, ఈ టేబుల్‌లో ఏముందో డేటా చూస్తున్నాం మాన్యువల్ టేబుల్‌లో. సో, అప్డేట్స్ ఇన్సర్ట్, డిలీట్ కూడా ఆ ఒక్క మాన్యువల్ టేబుల్ మీదనే జరిగినాయి. సో, ఇక్కడ సమ్ అప్డేట్స్ జరిగినాయి. 5th ఎంప్లాయీ వెళ్ళిపోయింది. 6 అండ్ 7 కొత్తగొచ్చినాయి. సో, వీటికి ఇప్పుడు మర్జ్‌కి ఎళ్ళే ముందు ఇక్కడ మనం మాన్యువల్ టేబుల్‌లో చూసినాం. మాన్యువల్ టేబుల్‌లో ఏమున్నాయో, లాగ్ ఫైల్స్ ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి. మాన్యువల్ టేబుల్‌లో లాగ్స్‌లో ఎన్నున్నాయి? అప్డేట్స్, డిలీట్స్ జరిగినాయి కాబట్టి ఈ వెర్షన్ వరకు వచ్చేసింది. అండ్ పార్కే ఫైల్స్ కూడా ఇన్ని ఉన్నాయి. ఎంప్లాయీస్ మర్జ్‌లో ఇంకేం చేయలేదు. మనం ఫస్ట్ 5 రికార్డ్స్ వేసినాం అట్లానే ఉన్నాయి. సో, ఈ సింగిల్ ట్రాన్సాక్షన్‌లో అన్నీ చేస్తున్నాం. యూజింగ్ డైలీ ఫీడ్ అనే వ్యూ ఉంది కదా, క్రియేట్ చేసినాం కదా పైన. ఇది బేసికల్లీ ఈ డైలీ వ్యూ అనేది వ్యూ ఇక్కడ ఉంది. ఇది డైలీ ఫీడ్ అనే వ్యూలో ఈ డేటా ఉంది. సో, ఈ 2 అప్డేట్స్, ఒక డిలీట్, 2 ఇన్సర్ట్స్ జరగాలి. ఓకే. ఓకే. మర్జ్ రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. మర్జ్ రన్ అయింది. టోటల్ ఎఫెక్టెడ్ రోస్ 5, అప్డేటెడ్ రోస్ 2, డిలీటెడ్ 1, ఇన్సర్టెడ్ 2. సో, ఇక్కడ వెళ్ళి చూద్దాం. మాన్యువల్ అన్ఎక్స్పాండ్ చేస్తున్నా. మర్జ్ చూద్దాం. మర్జ్లో ఇదొకటి వచ్చింది అండ్ పార్కే ఫైల్స్ ఇన్ని వచ్చినాయి. సో, పార్కే ఫైల్స్, జేసన్ ఫైల్స్ చూసినాం కదా. ఇక్కడ డేటా చూద్దాం. 5th ఎంప్లాయీ వెళ్ళిపోయింది, డిలీట్ అయింది. రిమైనింగ్ యాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బోత్ టేబుల్స్ వెరిఫై చేస్తున్నాం, అంతే, ఏం లేదు. డిఫరెంట్ వేస్ సేమ్ డేటా. సో, మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసి చూద్దాం. మాన్యువల్ టేబుల్ని డిస్క్రైబ్ చేసి చూస్తే ఎన్ని వర్జన్స్ ఉన్నాయి? 7. టోటల్లీ 0 through 7, 8 వర్జన్స్ అనమాట. అంటే ఫస్ట్ రైట్, తర్వాత అప్డేట్, ఆప్టిమైజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అప్డేట్ అంటే ఫస్ట్ 5 rows ఇన్సర్ట్ చేసి, తర్వాత అప్డేట్ ఒకటి, తర్వాత డిలీట్, తర్వాత 2 న్యూ రికార్డ్స్ ఇన్సర్టెడ్. సో, ఇప్పుడు మర్జ్ టేబుల్ మీద డిస్క్రైబ్ చేస్తే ఎన్ని వర్జన్స్ ఉంటాయి? 3 వర్జన్సే ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఫస్ట్ 5 రికార్డ్స్ తీసుకొని డైరెక్ట్ మర్జ్ చేసినాం. మర్జ్ అయినా అది ఆటో ఆప్టిమైజ్ అయింది కాబట్టి టోటల్ 3 వర్జన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమైంది? వర్జనింగ్ 3 వర్జనింగ్సే వచ్చినాయి. అక్కడ 7 వచ్చినాయి మాన్యువల్ అప్డేట్స్, డిలీట్స్కి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు టైం ట్రావెల్ చేసి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు 7th వర్జన్లో ఉంటే టైం ట్రావెల్ చేసి వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా పాత వర్జన్కి వెళ్ళాలి. దట్టు 7 days పెట్టుకుంటే, ఆర్ లేకపోతే డేటా ఎక్కువైతే కొద్ది కాంప్లెక్స్ అవుతుంది. అదే ఇక్కడైతే టైం ట్రావెల్ చేసి వెళ్తే సింపుల్, ఈజీ, లైక్ వెరీ క్లోజ్ వర్షన్ బ్యాక్ వెళ్తాం. అండ్ దట్టు ఒకవేళ మర్జ్ ఫెయిల్ అయితే అసలు కమిట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది? 0 దగ్గరే ఉంటుంది మర్జ్ ఫెయిల్ అయితే. ఇక్కడ లెట్స్ అప్డేట్ కమిట్ అయ్యి డిలీట్ కమిట్ అవ్వలేదు, ఆ లోపల ఇన్సర్ట్ కమిట్ అయింది సంథింగ్. సో, ఏది ఫిక్స్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ వర్జన్కి వెళ్ళాలి, అది కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల దిస్ ఈస్ వెరీ మచ్ క్లీన్ అనమాట. లెస్ లాగింగ్, మోర్ క్లారిటీ. ఇప్పుడు ఇది కొంచెం డేటా వాలిడేషన్స్ చేసుకొని చూద్దాం. ఏం లేదు, ప్రీవియస్ టేబుల్ టోటల్ ఎన్ని కమిట్స్ అయినాయి, అంటే మాన్యువల్గా ఎన్ని కమిట్స్, మర్జ్కి ఎన్ని కమిట్స్ అయినాయి అని, అంటే లాగింగ్ వైజ్. ఇంకా ఆప్టిమైజ్, ఇవన్నీ, ఇంకా ఇన్సర్టెడ్, డిలీటెడ్, ఇవన్నీ బేసిక్ వాలిడేషన్ స్టెప్స్. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోతే మీరు కమాండ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచైనా తీసుకొని రన్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థం అవడమే ఇంపార్టెంట్. అందుకే నేను ఇవి వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయను మీకు. ఏం లేదు, ఇది ఎన్ని జేసన్ ఫైల్స్ ఉన్నాయని చూడడానికి. మర్జ్లో 3 ఉన్నాయి, మనం చూసినాం ఆల్రెడీ. ఓకే. మర్జ్కి కమిట్ ఒకటే అయింది. అదే అప్డేట్స్, ఇన్సర్ట్, డిలీట్స్కి 3 యాక్షన్స్ సపరేట్గా జరిగినాయి కాబట్టి 4 కమిట్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ రిమూవ్ 5 అని ఉంది, యాడ్ 1. సో, విచ్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్ కదా. అండ్ ఇది కూడా సేమ్, లైక్ కమిట్ కంటెంట్స్, కమిట్ ఇన్ఫో అండ్ అట్లీస్ట్ 1 యాడ్ యాక్షన్. అది మర్జ్ వల్ల అది మనకు తెలిసిందే అది. ఓకే. సో, ఫిజికల్ పార్కే ఫైల్స్ మాన్యువల్ ఉన్నాయి 7 ఉన్నాయి, మర్జ్లో ఉన్నాయి 6 ఉన్నాయి. అంటే లెట్స్ ఏ అప్డేట్స్ ఇంకా పెరిగిపోయినాయి అనుకుందాం. 5 రికార్డ్స్ మీద 2 రికార్డ్స్ అప్డేట్ అయినాయి. అదే
మిలియన్ రికార్డ్స్ వాట్ ఎవర్ వేరేలాగా ఉంటే ఆ కమిట్స్ వేరే కౌంట్స్ వస్తాయి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంపేర్ దిస్ అగైన్స్ ఎపిసోడ్ 11 నేనే పెట్టిన కాల్ అని సీటాస్ అని ఒకటి ఎపిసోడ్ 11లో సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది, మర్జ్ అండ్ సీటాస్ ప్రీవియస్ వర్జన్స్కి ఎట్లా వెళ్ళాలి అనేది అదొక ఎగ్జాంపుల్ ఉంటుంది. మీరు అది కూడా బాగుంటుంది, వెళ్ళి చూడండి. అది స్కీమా చేంజెస్ కూడా ఉంటాయి దాంట్లో. ఇక్కడ చూస్తే మీరు కంపారిజన్ వచ్చేసి మెయిన్ బేసికలీ అప్డేట్ డిలీట్ డెల్టాస్కి డెల్టా వైజ్ చూస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి క్రియేటర్ రీప్లేస్ టేబుల్ వల్ల ఏమవుతుంది, కొత్త టేబుల్ వస్తుంది మనకి. సో బేసికలీ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే 3 ways ఆఫ్ డేటా చేంజెస్, అండ్ దానివల్ల డెల్టా మర్జ్ ఇంటూ చేస్తే ఏమవుతుందంటే ఏవి మ్యాచ్ అయినాయి అండ్ ఏవి అప్డేట్ చేయాలి, ఏవి డిలీట్ చేయాలి, ఏవి ఇన్సర్ట్ చేయాలి అనేది సింపుల్గా బెస్ట్ టు డూ విత్ మర్జ్ ఇంటూ. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ సెలెక్ట్ అంటే ఇది ఎప్పటికప్పుడు కొత్త టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇది కావాలంటే మీరు ఎపిసోడ్ 11లో చూడండి, మోర్ డీటెయిల్స్ వస్తాయి దీని గురించి. అప్డేట్ డిలీట్ అంటే ఎగ్జాక్ట్గా ఏ రోస్ మారిన అనేది తెలుస్తుంది. ఇక్కడ రిజల్ట్ ఏంటి, టార్గెటెడ్ చేంజ్. ఇప్పుడు డిలీషన్ వెక్టర్ 1 స్టేట్మెంట్ పర్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ సీటాస్ అంటాం కదా, దీనికి ఏంటంటే టేబుల్ బేసికలీ ఫుల్ రీరైట్ అవుతుంది. ప్రతి యాక్టివ్ ఫైల్ టచ్ ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మచ్ డేటా యాక్చువల్లీ చేంజ్డ్. సో అది కరెక్టే, అది మనకు తెలిసిందే ఆ ఎపిసోడ్లో చూసినట్టు. అండ్ టార్గెటెడ్ చేంజ్ అక్రాస్ మల్టిపుల్ రో టైప్స్ ఇన్ 1 అటామిక్ కమిట్ అని చెప్పిన కదా ఎపిసోడ్ స్టార్టింగ్లో. బేసికలీ అన్ని ట్రాన్సాక్షన్స్ నాకు బిజినెస్కి మీనింగ్ ఎప్పుడు వస్తాయి అంటే పాత రికార్డ్స్ 5 ఉన్నాయి, అవి అప్డేట్ కావాలి, కొత్తవి 10 ఉన్నాయి, అవి ఇన్సర్ట్ కావాలి, అండ్ కొన్ని డిలీట్ అవ్వాలి. అవంతా సెట్ లాగా అయితేనే ఒక బిజినెస్ మీనింగ్ వస్తుంది. అది రిపోర్ట్లో ఒక మీనింగ్ఫుల్ వాల్యూస్ చూపిస్తే అనుకున్నప్పుడు మర్జ్ ఇంటూ పెట్టుకోవాలని, అంతే, ఏం లేదు. అండ్ ఇవన్నీ కంపారిజన్స్ ఇంకా మనం చూసిన స్లైడ్లో చూసినట్టు. అండ్ ఇది మోర్ వాలిడేషన్ స్టెప్స్ అంతే. ఈ నెంబర్ ఆఫ్ కమిట్స్ ఆల్రెడీ చూసినాం మనం యాక్చువల్లీ. ఓకే, ఫిజికల్గా ఎన్ని ఫైల్స్ ఉంటాయంటే పార్కే ఫైల్స్. ఇది చేంజ్ వస్తుంది మనం ఎన్ని అప్డేట్స్ చేసినాం అనే దాన్ని బట్టి మాన్యువల్లో అది ఇంక్రీజ్ కౌంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మర్జ్ కూడా ఉంటుంది. సో టైం ట్రావెల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది ద వే ఆఫ్ యాక్షన్ వీ టేక్. ఇప్పుడు సీటాస్ చేస్తే టైం ట్రావెల్ ఎట్లా చేయాలి, మర్జ్ ఇంటూ చేస్తే టైం ట్రావెల్ ఎట్లా చేయాలి, అప్డేట్ ఆర్ డిలీట్ చేస్తే టైం ట్రావెల్ ఎట్లా చేయాలి, ఏ సిచ్యువేషన్ ఏది బెనిఫిట్ ఉంటుంది అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ డేటా సిచ్యువేషన్ యాక్చువల్లీ, నాట్ బిజినెస్ సిచ్యువేషన్. అండ్ బిజినెస్ చేంజెస్ ఎట్లా వస్తున్నాయి డేటా అనే దానిపైన ఉంటుంది. అప్పుడప్పుడు అప్డేట్స్ అండ్ డిలీట్స్ ఆర్ వెరీ సింపుల్ టు వర్క్. అంటే మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ లెట్స్ సే 100 ఫైల్స్ నుంచి డేటా వచ్చింది, అందులో ఒక ఫైలే బ్యాడ్ ఉంది, ఆ వేరే ఫైల్ నేమ్ ఈక్వల్ టు అది అని డిలీట్ ఇచ్చేసి దానికి టైం ట్రావెల్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డిలీట్ చేసేయండి, ఆ ఫైల్ నుంచి రీఇన్సర్ట్ చేసేయండి ఆర్ మర్జ్ ఇంటూ చేసేసండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ బ్యాడ్ డేటా ఇస్ అండ్ ఫ్రమ్ వెన్ ఇట్ ఈస్ బ్యాడ్. దానివల్ల అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆప్టిమైజ్ అండ్ ఆటో లోడర్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.